అందరికీ హృదయపూర్వక వందనాలు. అయితే ఈ కూడికి ఏర్పాటు ఏమంటే మా బాబు విషయంలో మేము ప్రార్థన పెట్టుకుని దేవుడు చేసిన మేలును బట్టి మా జీవితంలో చేసిన మేలు ఏమంటే మా బాబుకి చిన్నప్పటి నుంచే హార్ట్లో హోల్ ఉంది, గుండెల్లో హోల్ ఉంది పుట్టినప్పుడే. అయితే డాక్టర్ ఏమన్నారంటే అది మెడిసిన్ వాడంగా తగ్గిపోద్దమ్మా, ఒక 2 సంవత్సరాలకు బుడిపోతుంది, దాని విషయంలో మీరు ఏమి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి డాక్టర్ చెప్పారు. సరే అని చెప్పేసి మేము 2 సంవత్సరాలు మెడిసిన్ వాడుతూనే వచ్చాం. అలాగనే బాబుకి 9 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా మేము దాన్ని పట్టించుకోలేదు. వాటి డాక్టర్లు ఏమనంటే చిన్నదమ్మ, సూది బెద్దం అంతుంది, ఏమి ఇబ్బంది ఉండదు, బాబుకి ఆయాసం ఏమన్నా అనారోగ్యం పాలైతేనే మీరు హాస్పిటల్లో చూపించండి, దాంతో మీకేమి ఇబ్బంది లేదని డాక్టర్ చెప్పారు, హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో. సరే అని చెప్పేసి మేము పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే బాబు ఎదగట్లేదు. ఎందుకు బాబు ఎదగట్లేదు అని చెప్పేసి ఆ రోజు అమ్మాయి ఏమందంటే ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్న అబ్బాయిని ఒకసారి హాస్పిటల్లో చూపిద్దాము అని చెప్పి 2-3 రోజుల నుంచి అలాగనే అంటా ఉంది, హాస్పిటల్లో చూపిద్దాం అని చెప్పేసి. ఎందుకైనా మంచిదని చెప్పేసి హాస్పిటల్కి టెస్ట్కి తీసుకెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే బాబుకి హార్ట్లో హోల్ ఉంది, మీరు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి, 1 నెల కూడా ఎక్కువ టైం, వారమో నెలో మీ ఇష్టము, ఒక్క రక్తపు బొట్టు చెడు రక్తం పోయి మంచి రక్తంలో కలిసిందంటే బాబుకి ఆపరేషన్ చేసినా బతకరన్నారు. బాబు బతకడు ఇంకా అని చెప్పేసి అనగల మేమేం చేసాము, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా చూపించాం. ఆ డాక్టర్ ఏమనంటే మీరు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకుంటేనే మంచిది, లేకపోతే లేదన్నారు. ఆ టైంలో వాళ్ళు ఏమడిగారంటే 7 లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు అవుతాయి, మీకు మెయింటెనెన్స్ ఖర్చు ఒక 3 లక్షలు, మొత్తం 10 లక్షలు అడిగారు. 10 లక్షలు పెట్టుకునే స్తోమత ఎవరి దగ్గర లేదు, 10 లక్షలు పెట్టుకునే స్తోమత లేదు. ఆ సమయంలో అయ్యగారికి చెప్పాం, అయ్యగారు ఇట్లా జరుగుతుంది, ఇట్లా వాళ్ళు 10 లక్షలు అడిగారని చెప్పేసి. సరే ప్రార్థన చేద్దాం నాన్న, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి అలా దైవ సేవకులు అందరికీ చెప్పాం ఇది పరిస్థితి అని చెప్పేసి. మా సంఘంలో చెప్పాం, ఇక్కడ సంఘంలో చెప్పాం, అందరూ ప్రార్థన చేయాలి. అయితే అనుకోని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఏదైతే మహేష్ బాబు ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా మేము ఎప్పుడైతే హైదరాబాద్కి ఫోన్ చేస్తాం అనమాట, మా బామర్ది వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఫోన్ చేసి ఇది పరిస్థితి నాన్న అన్నప్పుడు, మావయ్య నువ్వు ఏమి ఇబ్బంది పడద్దు, నేను అక్కడికి వెళ్ళి నేను మహేష్ బాబు ట్రస్ట్ దగ్గర నుంచి మీకు ఫోన్ చేపిస్తాను అక్కడికి అని చెప్పేసి, ఉదయాన్నే వెళ్ళినవాడు సాయంత్రం దాకా అక్కడ ఆఫీస్ దగ్గర తిరుగుతూ మేనేజర్తో మాట్లాడి అప్పటికప్పుడు మామూలుగా వారం రోజులు పెడతాంట అప్లికేషన్ పెట్టి రాయడానికి. అట్లాంటిది దైవసేవకులు అందరూ చెప్పాము కాబట్టి వారు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు, సాయంకాలం కల్లా లెటరు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వచ్చింది. హల్లెలూయా. వారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత డేవిడ్ పాల్ గారు కానీ సార్ వాళ్ళకి అందరికీ చెప్పాం, అందరూ సహకరించారు. అక్కడ విజయవాడలో ఉన్న బ్రహ్మమాయాలు కూడా అందరూ సహకరించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీమైన మహేష్ బాబు ట్రస్ట్ మీద 10 లక్షలు మాకు దేవుడు శాంక్షన్ ఇచ్చారు. మామూలుగా 3-4 రోజులు వాళ్ళకి అన్ని చూపించిన టెస్టులన్నీ చేయించారు. అన్నీ చేయించిన తర్వాత వాళ్ళు ఏమన్నా అంటే ఒక 3 రోజుల లోపల మీకు మెసేజ్ వచ్చిందమ్మా, అప్పుడు మీరు రండి అని చెప్పారు. 3 రోజులు కాదు, మేము ట్రైన్లోనే ఉన్నాము, 6 గంటలకు ట్రైన్ ఎక్కాము, మేము 7 అయిందేమో వాళ్ళు ఫోన్ చేసి రేపు పొద్దున్న జాయిన్ అవ్వడము వచ్చాము. హల్లెలూయా. దేవుడు 1 రూపాయి లేకుండా ఆ సమయంలో దేవుడు 10 లక్షల రూపాయలు అక్కడ శాంక్షన్ చేశాడు. అలాగనే 3 రోజులు పట్టిద్ది అన్నది 2 గంటల్లోనే దేవుడు ఏం చేశాడు, మళ్ళీ మాకు మెసేజ్. దాని తర్వాత కూడా ఒక 3 లక్షల రూపాయలు ఎక్స్ట్రా మాకు ఖర్చు అయినాయి. దాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. ఆ డబ్బులు కూడా అడిగిన వెమ్మటే అన్న వాళ్ళందరూ అడగగానే వేరే వాళ్ళు డబ్బులు మాకు ఇచ్చారు. దేవుడు ఆ విషయంలో కూడా ఎలాంటి లోటు లేకుండా 3 లక్షలు దేవుడు సమకూర్చాడు. ఒక రోజులో దేవుడు 1 రోజులోనే 3 లక్షలు దేవుడు మాకు సమకూర్చాడు. బాబు విషయంలో ఏదైతే ఖర్చుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ డాక్టర్ల విషయంలో కూడా బాగా కేర్ తీసుకున్నారు. అక్కడ అందరు కూడా, అక్కడ రాణి అనే సిస్టర్ ఉంది, ఆ సిస్టరు బ్రహ్మమావియాలు పరిచయం చేశారు. అయితే ఆ సిస్టర్ మేము వచ్చే వరకు బాబుని చాలా కేర్ తీసుకున్నాం. ఆ విషయంలో బాబుకు బ్లడ్ విషయంలో కూడా మా అన్న వాళ్ళు వచ్చారు, యష్ అన్న వచ్చాడు, రాబిన్ వచ్చారు. వాళ్ళు బాబుకు బ్లడ్ తక్కువ అయితే కూడా వాళ్ళు కూడా మాకు బ్లడ్ ఇచ్చారు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరి ద్వారా దేవుడు ఎలా అయితే ప్రతి ఒక్కరు బాబు విషయంలో అందరూ సహకరించారు. బాబు ఈరోజు క్షేమంగా ఈరోజు మన మధ్యలో దేవుడు నిలబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రార్థన చేసిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు.
సేవకులు వాళ్ళ సంఘాలు కూడా దేవుడు వాళ్ళందరూ ప్రార్థన చేసిన దాన్ని బట్టి కూడా మీ అందరికీ నా వందనాలు. అలాగనే పెద్దయ్య గారు ముందుండి ప్రతి విషయంలో ఇట్లా 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 చేయాలని చెప్పి ప్రార్థన విషయంలో బలపరిచి కూడా నా కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ సంఘంలో కూడా వాళ్ళు ప్రార్థన చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. మన ప్రియులు చదువుపాడులో దేవుని పరిచయం చేస్తున్న నెహెమ్యా పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ముందున్నటువంటి వాక్య స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ కొందరములు స్తోత్రాలు నాయన. రాత్రికాల సమయంలో ప్రభా ఈ రీతిగా ప్రభా కూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా నువ్వు చేసిన ప్రభా కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు ప్రభా. ఈ కృతజ్ఞత కూడికను ప్రభా మీరు ఆశీర్వాదకరంగా అయా దీవించండి దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీ కొందనాలు ప్రభా. మీరు కుటుంబంలో మీరు చేసిన కార్యములు ప్రభా వారు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రభా నీ నామాన్ని స్తుతించేవారిగా, నీ నామాన్ని ఘనపరిచేవారిగా, నీవు చేసిన మేలులు అనేక మందికి తెలిపేవారిగా ప్రభా వారిని ఆయుధపరిచిన విధానాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ మాట విని ప్రభా నీ మాటల ద్వారా బలాభివృద్ధి పొందుకునే భాగ్యం దయచేయం దేవా, మీ కొందనాలు ప్రభా. నిలబడుతున్న నీ దాసుడిని నీ సిలువ సాటున మరుగుపరుచుకొని ప్రభా నీ దాసుడు ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు మా తాడదేస్తారని అనుకోవద్దు. అందరూ కూడా ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాల్లో మాట్లాడతారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాలు ఈ కూడికను ఉద్దేశించి దైవజనులు చిరుపల్లిలో దేవుని పరిచయం చేస్తున్నారు. రవీంద్ర పాస్టర్ గారు మాట్లాడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్తోత్రం. వేదికను అలంకరించిన దైవజనుడు యేసురత్నయ్య గారికి, నెక్స్ట్ నయ్య గారికి, ఇక్కడ కూడిన దైవజనులందరికీ, కూడి వచ్చిన సంఘానికి, మరి ముఖ్యంగా ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్న జగనయ్య గారికి, వారి కుటుంబానికి ప్రభు నామముల వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. 7వ కీర్తన 17వ మాట చూద్దాం. 7వ కీర్తన 17వ మాట. యెహోవా యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఆమేన్. దేవుడు ఏం చేయగలడు? న్యాయమైన కార్యాలు చేయగలడు, అద్భుతాలు చేయగలడు, మేలు చేయగలడు. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగం నుండి, ప్రతి బంధకాల నుండి, ప్రతి ఒక్క అపవాది తంత్రం నుండి, చీకటి శక్తుల నుండి, మానసికత్వం నుండి, ప్రతి విచారం నుండి తొలగించగలిగేది. ఆమేన్. మన విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ఆయన అనేక అపవాది బంధకాల నుండి, బలహీనతల నుండి విడిపించి ఆయనను స్తుతించదగిన కృపను అనుగ్రహించే దేవుడు. అతి న్యాయమైన దేవుడు, ఘనమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అందుకే అబ్రహాముతో అన్నారు కదా, నేను సర్వశక్తి కలిగిన
దేవుడను. ఆమేన్. ఆయన ఏదైనాను చేయగలిగిన దేవుడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు, ఘనహీనమైనవి ఘనపరిచే దేవుడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వేరే వారిని నిలబెట్టే దేవుడు మన దేవుడు. మరి అట్టి దేవుడిని, మన ఎడల ప్రేమ కలిగి ఉన్న దేవుడిని, కనికరమ కలిగిన దేవుణ్ణి, దయ కలిగి ఉన్న దేవుడిని ఎంతగా స్తుతించినా ఆయన రుణము తీర్చలేడు. భక్తుడు అంటున్నాడు కదా, నేను ఆయనను స్తుతిస్తాను. ఆమేన్. ఎల్లప్పుడూ స్తుతించమంటున్నాడు 34 కీర్తనలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చక్కని మాట భక్తుడు అంటున్నాడు. ఎందుకని దేవుని స్తుతించాలి, ఆయన మనకేం చేశాడు అని గమనించినట్లయితే, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆ నిబంధనను నెరవేర్చే దేవుడు ఆయన. మనకి ఇచ్చిన పరలోక స్థానమును మనల్ని ఆ స్థలమును నిలబెట్టడానికి ఉద్దేశించిన దేవుడు. మన ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. చూడండి, మరి జగన్ గారు హైదరాబాద్లో పరిచర్య చేస్తున్నారు. మరి అక్కడ పరిచర్య చేస్తున్న తన ఆస్తులను దేవుడు ప్రేరేపించి మరి కట్టుబడి పాలెంలో పరిచర్య చేయడానికి దేవుడి యొక్క గొప్ప ప్రణాళికను ఉద్దేశమును కలిగి ఉండి ఆ ప్రాంతానికి తీసుకొచ్చారు. అందుకే దావీదు అంటున్నాడు కదా, దావీదును దేవుడు బలపరుస్తున్నప్పుడు ఆ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, వారికి నేను తండ్రినై ఉంటాను, వారు నా కుమారులై ఉంటారు, ఇదిగో నీ రాజ్యమును స్థిరపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు చక్కని మాట దావీదు మాట్లాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ మాట చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగే మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడిని. ఆమేన్. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో ఉన్న మరి మురికి కూపంలో ఉన్న దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి తన రాజ్య పరిపాలన, తన ప్రజలను పరిపాలన చేయటానికి దేవుడు యోగ్యునిగా చేశాడు. అదే కాకుండా దేవుడు అడగక మునిపే సర్వమును సమస్తమును దావీదు గారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదుని హెచ్చించినట్టుగా, దావీదుని గణపరిచినట్టుగా, దావీదు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగా వెళుతుండగా జయ జీవితమును అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో మనం చూస్తే బాల్యం నుండి కూడా అతడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూనే ఉన్నాడు. తన వయసు పెరిగిన కొద్దిగా ప్రభుని ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఆరాధించడమే కానీ, ప్రార్థించడమే కానీ, ఆయన సన్నిధిని గడపడమే కానీ, ఆయనను కొనియాడడమే కానీ, ఘనపరచడమే కానీ అన్ని సమయాలలో, అన్ని కాలాలలో ఆ వయసు పెరుగుతున్నా కొద్దిగా అతడు దేవునిలో బలవంతుడిగా ఉండినట్లుగా చూస్తున్నాం. రాజు అయిపోయిన తర్వాత కూడా, మంచి స్థితిలో ఉన్న తర్వాత కూడా దేవునిని సమయం వచ్చినప్పుడల్లా మరి 7 మార్లు దేవునికి ప్రార్థన చేస్తూ, 3 మార్లు దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్న అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఆమేన్. మనము కూడా ఆయన చేసిన మేలులు, ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన బిడ్డకి ఇచ్చిన అధికారం, ఆయన సొత్తుగా మార్చుకున్న అనుభవంలో ఉన్న మనము, ఆయన ఆత్మచేత నింపబడిన మనము, ఈ లోకానికి వేరు చేయబడిన వారమై పరిశుద్ధులమైన మనము కూడా ఇదిగో 105వ కీర్తనలో చక్కని మాట అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను మరి మనుషుల ఎదుటను మరి అనేక సమయాల్లో కూడా నేను స్తుతిస్తాను అంటున్నాడు. చూద్దాం, దయచేసి చూద్దాం. చదువు 105 మొదటి మాట. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి. ఆమేన్. హల్లెలూయా. మేలు పొందినవారు, ఆయన కనికరం పొందినవారు, ఆయన కార్యాన్ని చూసినవారు, ఆయన అద్భుతాన్ని చూసినవారు దేవునిని జనములలోను మరియు సంఘములోను సమాజంలోను అందరి ఎదుట ఆయనను కీర్తించాలి, ఘనపరచాలి, ఆయన కార్యాలను ఇతరులతో పంచుకునేవారిగా ఉండాలి. ఆమేన్. మరి జగన్ గారు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుడు ఎంతగా ఈ కుటుంబాన్ని హెచ్చించారు. మరి మా బాబు కూడా పిల్లలు లేనప్పుడు 7 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుండగా 7వ సంవత్సరమున మ్యారేజ్ డే రోజునే పెద్ద బాబు గర్భఫలం ఇస్తే కరెక్ట్గా జూన్ 13 కావాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా
పెద్ద బాబుని ఇచ్చాడు. అయితే పుట్టిన 6వ రోజుకే అపవాది శోధించాడు. ఏమన్నారంటే మెదడులో ప్రాబ్లం ఉంది, మరి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ లోపల ఈ భాగంలో లోపల ఎముక కనబడేది, రంధ్రం ఉంది పుట్టుకతోనే, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. మాకు చాలా దుఃఖం వేసింది. ఎందుకంటే దేవుడిచ్చిన బిడ్డ, వాగ్దాన పుత్రుడు, సమూయేలును హన్నాకి ఇచ్చినట్టుగా ఇచ్చాడు. అయితే బిడ్డకి ఏంటో ఎలా జరిగింది, ఈ శోధన ఏంటో, అపవాది మమ్మల్ని శోధిస్తున్నాడు, మమ్మల్ని కృంగదీయాలని చూస్తున్నాడు. ఇది జరగకూడదయ్యా, నువ్వు అద్భుతం జరగాలయ్యా, నువ్వు అద్భుతం చేయాలని మేము ప్రార్థన చేస్తాం. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర గ్లోబల్ హాస్పిటల్ ఉంది. డెలివరీ అయిందేమో గవర్నమెంట్ హాస్పిటల్. అయితే దగ్గరలోనే గ్లోబల్ హాస్పిటల్ ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. అప్పుడు తీసుకువెళ్ళాం ప్రార్థన చేసి, ఎంఆర్ఐ స్కానింగ్లో పెట్టారు. మా అత్తయ్య గారు ప్రార్థన చేస్తున్నారు, నేను బయట కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అరగంట తర్వాత ల్యాబ్ వాళ్ళు పిలిచి, మీ బాబు బాగున్నాడండి, ఏ ప్రాబ్లం లేదు, అంత నార్మల్ అని చెప్పారు. ఆమేన్. ఇదంతా అరగంటలోనే జరిగింది. హల్లెలూయా. తర్వాత హాస్పిటల్ తీసుకొస్తే ఆపరేషన్ అక్కర్లేదేమో అక్కర్లేదన్నారు. మెదడులో కూడా దేవుడు కార్యం చేశాడు. ఇక్కడ రంధ్రం ఉండేది కదా, ఆ రంధ్రం అంతా పూడుకుపోయింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఆమేన్. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు 11వ సంవత్సరం, మన జూన్ 13 వచ్చింది. ఆ రీతిగా తన సేవకుని యొక్క సంతతిని దేవుడు విడిచిపెట్టాడు. అనాథులుగా చేయడు, దుఃఖపరచడు, కృంగతీయుడు. ఆయన బిడ్డలను గణపరుస్తారు, వారి సంతతిని పోషిస్తాడు, వారి సంతతిని కాపాడుతాడు, వారి సంతతిని వర్ధిల్ల చేస్తాడు. దేవుడి మాటలను బట్టి మన వెనుకలో ఫలింపు కలుగచేయునుగాక. ప్రైజ్ లార్డ్. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దైవజనులు నిక్సనయ్య గారికి ఈ సమయాన్ని ఇస్తా ఉన్నాను. కొద్ది మాటలు పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. అలాగే వచ్చినటువంటి పెద్దలు యేసురత్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఎక్కువకు ఆహ్వానించినటువంటి సహోదరులు, దేవుని సేవకులు, పాస్టర్ జగన్ గారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడిన మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. జగన్ గారు చెప్పారు 9 గంటలకు మా కాడ కుటుంబ ప్రార్థన అయిపోద్దని. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి కుటుంబ ప్రార్థన మా వల్ల లేట్ అవుతున్నందుకు మమ్మల్ని మన్నించాలి. ఆయన మేము వచ్చింది ఇప్పుడు కాబట్టి మీ సమయాన్ని మేము దొంగిలించాం. మాకు ఇచ్చిన 5 నిమిషాలే ముగిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయము వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను చదువుకొని మనము ప్రభుని నామాన్ని ఘనపరచుదాం. కీర్తనల గ్రంథం 144వ
147వ కీర్తన మనందరూ తెరిచిన భాగము. దేవుని బిడ్డలారా, 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దాసుని కుమారుడు, మరి దేవుని బిడ్డ బైబిల్ చూస్తుంది, యెహోవా తన భక్తులను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ఇక భక్తులను విడిచిపెడితే సేవకుని వదిలిపెడతాడా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడు అంటే దేవుడు అత్యధికంగా ప్రేమించేది దేవుని సేవకుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, వాళ్ళను ఆయన విడిచిపెట్టడం నిజంగా సాక్ష్యం, కళ్ళు చెదిరే సాక్ష్యం. అంత అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక నీకు బోధించేదేలే కానీ ఇంకా దేవుని సేవకుడు మీరు దేవుని కృతజ్ఞత బలమైన పరిచర్య చేయండి, అంతే మీరు చేసే కృతజ్ఞత. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా చెప్పాల్సిన 2 మాటలు ఏంటంటే, దేవుని సేవకుని కుమారుల అద్భుతాన్ని చూసాం. రెండవది, మన దేవుడు దేవుడు మరణము నుండి తప్పించే దేవుడు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా అయినా అమ్మా చేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, అది శారీరకమైన బలహీనత అయినా కావచ్చు, మానసికమైనటువంటి స్థితిలో దేవుని బిడ్డలారా, మనము చాలా గుండెలో చాలా బాధగా ఉందండి అంటే, ఈ హృదయములో ఈ గుండెలో ఉన్న బాధలతో పాటు దేహానికి ఉన్న బలహీనతప్పటికి కూడా మన యేసయ్య కాచిన రక్తం, ఆయన పొందిన గాయాలు కేవలం దేని కొరకంట? కాచిన రక్తమేమో పాప విమోచన కొరకైతే, శాప విమోచన కొరకైతే ఆయన దెబ్బలు ఎందుకు పొందాడు? దెబ్బలు దేనికి పొందాడంట? ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. దేవుడు నీకు నాకు స్వస్థత ఇవ్వడానికి, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తన దేహాన్ని గాయపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఏ బలహీనత వచ్చింది మీరు భయపడబాకండి. ఏ తంత్రాల వైపు, ఏ మంత్రాల వైపు, ఏ విధంగా మూఢ విశ్వాసాల వైపు వెళ్ళబాకండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సమాజాధికారి తనుడు, సమాజాధికారి నమ్మిక మాత్రము ఉంచు, నువ్వు భయపడవద్దు. ఏమాత్రం కూడా, ఎందుకంటే నన్ను పిలిచావు, నేను వస్తానన్నాను, నా యందు విశ్వాసం ఉంచావు. వాళ్ళ శిష్యులు ఆయన చెప్తారు, అయ్యా ఈ అధికారి ఈ దేవాలయాన్ని కట్టడానికి చాలా హెల్ప్ చేశాడు అంటాడు. వాళ్ళు దేవాలయాన్ని కట్టడానికి హెల్ప్ చేస్తే దేవుని సంఘాన్ని కట్టేవారికి స్తోత్రం, స్తోత్రం. చేతులు లేపండి, హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథంలో అంటాడు దేవుని బిడ్డ 33వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు. దయచేసి చూడండి త్వరగా. 33వ అధ్యాయము 6వ వచనం ఇర్మియా గ్రంథం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా. స్తోత్రం. మరలా అంటే అంతకుముందు ఆరోగ్యంగా ఉంది, బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆ బలహీనతను ఉన్న ఆరోగ్యం పాడైపోయింది. ఒకప్పుడు ఉంటే ఆరోగ్యంగా లేదు, ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి విధంగా అవయవాలు పని చేయట్లేదు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, నేను మరలా తిరిగి దాన్ని ఏదైతే కోల్పోయావో, ఆ బలహీనత అయినప్పటికీ, ఆ వ్యాధి ఏదైనప్పటికీ, ఆ రోగం ఏదైనప్పటికీ, నేను అనుకుంటున్నాను తిరిగి నేను మీకు మరలా వేస్తానమ్మా. మీకు అనారోగ్యంగా ఉందా? దేవుడు మరలా తిరిగి మీకు నూతన ఆరోగ్యం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బిడ్డలుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు నమ్మకంగా జీవించండి. ఇంత చక్కని సాక్షినాం కదా, అందుకని బైబిల్ చూస్తున్న రోమా 8:20 అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తెలుసా మీకు? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి విడువడు నిన్ను ఎడబాయని వాడు, విడువడు నిన్ను ఎడబాయని వాడు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా?
మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. హల్లెలూయా. మర్చిపోతాడా? మరి ఎందుకు మర్చిపోయి బాధతో అవిశ్వాసంతో లోకం వైపు చూడొద్దు. యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించిన, మనం కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు మన అవసరాలు తీర్చడా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమిస్తే అనగా ఆయన ఆజ్ఞలను గైకొంటే, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే నీ జీవితం ఏదో ఒక రోజు తప్పకుండా నీకు కావాల్సిన అన్ని సమకూర్చి ఉంచి ఉన్నాడు. అవి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అన్ని సమకూర్చాడు, మనకి సమకూర్చాడు. ఆయన పిలువబడిన వాడు, దేవుని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు మీరు కూడా పిలువబడ్డారు. సర్వలోకి ఉన్నటువంటి సకల జనులకు ఆయన పిలుపునిచ్చాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయన సంకల్పంలో ఏదైతే, ఆయన ఉద్దేశాలు ఏదైతున్నాయో, ఆయన తలంపులు, ఆయన చిత్తం ఏదైతుందో నెరవేర్చు వారిని విడిచిపెట్టడు. వారికి కావలసిన సమస్తాన్ని ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ విధమైన గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో చేశాడు. ఇంకా దేవుడు బహుగా కుటుంబాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రియులు అగ్రహారంలో దేవుని పరిచయం చేస్తున్న అనిల్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. చక్కటి దేవుని మాటల్ని మన మధ్యలో పంచుకున్న దైవజనునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 132వ కీర్తన, 132వ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షాన జ్ఞాపకం చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. చాలండి. భక్తుడైనటువంటి దావీదు గొర్రెలు కాసేటువంటి కాపరైనప్పటికీ దేవుని యొక్క ఎన్నికలో కనిష్ఠుడైనటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని కోరుకొని రాజ్యాధికారాన్ని దావీదు యొక్క చేతిలో పెట్టిన కారణాన్ని బట్టి దావీదు రాజయ్యాడు, గొప్పవాడయ్యాడు, అనేకుల చేత గణపరచబడేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దావీదు యొక్క జీవితంలో కనబడినటువంటి ఒక సుస్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదుకు ఉన్నటువంటి ఒక అచంచలమైనటువంటి ఒక ఆలోచన మనం గమనించినప్పుడు, దావీదుకట అనేక రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. ప్రారంభంలో రాయబడిన మాట, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ బాధలన్నిటినీ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక విశ్వాసము, ఒక ఆలోచన, ఒక నిర్ణయము, ఒక తలంపు దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంది, దేవుణ్ణి మెప్పించేదిగా ఉంది. ఏమిటది అంటే, భక్తుడైన దావీదు యొక్క హృదయంలో దేవునికి ఒక నివాస స్థానాన్ని కట్టాలన్న ఒక ఆశ ఉందట. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు జగన్ గారి యొక్క ఉద్దేశము, జగన్ గారి యొక్క ఆలోచన, జగన్ గారి యొక్క నిర్ణయము, జగన్ గారి యొక్క నడవడిక దేవుని కోసం ప్రయాసపడాలన్న తపన తనలో ఉంది బలంగా. దేవుని పరిచర్య చేయడానికి ప్రయాసపడతా ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు. దేవుని కోసం ఏమి చేయడానికైనా, ఉపవాసం ఉండడానికైనా, సంఘం కోసం పాటలు పడడానికైనా, దేవుని యొక్క పరిచర్య చేయడానికైనా సరే తనకున్నటువంటి అనారోగ్యమును లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడాలన్న ఒక తపన తన హృదయంలో ఉంది. దావీదు యొక్క హృదయంలో కూడా దేవుని మందిరాన్ని కట్టాలన్న ఒక తపన ఉంది. దానికోసం నిద్రపోవడానికి ఇష్టపడడం లేదు, సంతోషంగా గడపడానికి ఇష్టపడడం లేదు, తనకున్న సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఇష్టపడడం లేదు.
ఆ బాధను లెక్క చేయకుండా దేవుని పరిచర్య చేయాలన్న తపన తనలో ఉంది. దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టాలన్న ఒక కాంక్ష తన హృదయంలో, ఆ నిర్ణయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో కనబడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకోయ్యా. మంచి నిర్ణయం ఉన్నది, మంచి ఆలోచన ఉంది, దేవుని కోసం పని చేయాలన్న తపన కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కూడా తీరని బాధ ఉందట, తీరని వేదన ఉందట. కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నిర్ణయాలు మంచివైనప్పుడు, మన ఆలోచనలు మంచివై ఉన్నప్పుడు, దేవుని కోసం ప్రయాసపడాలన్న తపన మనదై ఉన్నప్పుడు, తను నమ్మిన బిడ్డల్ని అన్నాడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన. వాక్యం సెలవిస్తున్నట్టు మాట ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో తప్పిస్తాడు? 30వ కీర్తన 1వ వచనం. 30వ కీర్తన 1వ వచనం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జగన్ గారు ఈరోజు దేవుని కొనియాడడానికి గల కారణం, తన కుమారుని జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ఎదుర్కొని నిలవబడి దేవుని పక్షాన పోరాటానికి పూనుకున్నటువంటి జగన్ గారి విశ్వాసంలో దేవుడు స్థిరపరిచిన వాడై ఉన్నాడు. తన జీవితంలో దేవుడు తన కార్యమును జరిగించిన వాడై ఉన్నాడు కనుక దేవుని కొనియాడడానికి ఇష్టపడ్డాడు, సేవకులందరినీ ఆహ్వానించడానికి ఇష్టపడ్డాడు, మీ అందరితో కలిసి పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తున్నమాట, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక. అయ్యో సేవకుడు, కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడంటే అవమానం కదా. వారి జీవితంలోనే నష్టం కలిగితే, వారి జీవితంలోనే కష్టం కలిగితే, వారి జీవితంలోనే పరిస్థితులు ప్రతికూలతలు కనబడతా ఉంటే దేవునికి మహిమ రావడానికి ఆటంకంగా ఖచ్చితంగా ఉంటుంది. కనుక తన భక్తులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దైవజనులు చెప్పినట్టు తను నమ్మిన బిడ్డని అన్నాడు విడిచిపెట్టేవాడు కాదు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించెదను, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని. అదండి, ఆయన ప్రేమించిన బిడ్డని అన్నాడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ఎరిగినటువంటి దావీదు హృదయంలో, దేవా నీకు ఒక మందిరాన్ని కట్టాలయ్యా. దైవజనుడైనటువంటి జగన్ గారి హృదయంలో, దేవా నీకోసం నేను పరిచర్య చేయాలయ్యా. ఈ ఆశలు మన హృదయంలో ఉంటే పరిస్థితులను తప్పించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కదా, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. ఎందుకు? నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయలేదు. అయ్యో వారి జీవితం నాశనం అయిపోద్ది అనుకున్నానే, వారి కన్నీళ్ళు కారుస్తారు అనుకున్నానే, వారి కుటుంబం పాడైపోద్దని అనుకున్నానే అని శత్రువు ఎదురు చూస్తున్నాడు కదా. ఆ శత్రువు యొక్క సంతోషాన్ని దేవుడు వారికి ఉండకుండా ఇప్పుడు ఏం చేశాడు? బాధ అనుభవించిన, కష్టం అనుభవించిన వ్యక్తుల యొక్క జీవితంలో సంతోషాన్ని నింపిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి మన ఆత్మీయ తల్లిగారు దైవజనురాలు, నేటికి 7 సంవత్సరాలు ఆమె లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. కొద్ది నిమిషాల్లో తల్లిగారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. బహున్నతుల జీవం కలిగిన మా యేసయ్య, ఘనుడా గొప్ప దేవుడా, మీ కనికరం కలిగిన మనకి మహిమ చెల్లిస్తున్నారు. ఈ రాత్రి వేళలో మేమందరం ఇక్కడ సమకూడిన ఉద్దేశము, మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు. మా ప్రియులు నాన్న దైవ సేవకులు జగను, అలాగే ప్రవేశిస్తారని ప్రేమించిన బాబు నేను జాన్వేశ్వరి పక్షంగా ప్రార్థిస్తున్నాను. ఆ బాబు బాల్యదశ ప్రభా గుండెలో హోల్ ఉంది. ఆ తర్వాత అది పోయింది అనుకున్నారు కానీ పెరిగి పెద్దదయింది. తర్వాత వచ్చిన పరిణామం ఏంటంటే వాళ్ళ నాన్నగారు
జగన్ వారి నాన్నగారు కూడా గుండె దెబ్బతోటి ఆయన చనిపోయాడు. కనుక ఈ బాబు ఏమవుతున్నటువంటి ఆందోళన, భయము వాళ్ళు కలిగినప్పుడు అయ్యా దైవ సేవకులందరూ, సంఘాలు అందరూ కూడా, విశ్వాసమైన కూడా పిల్లలందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారు. మా అందరి ప్రార్థనలు వారి విశ్వాసాన్ని మీరు స్థిరపరచి ఆపరేషన్ విజయం చేకూర్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో 3 లక్షల ధనాన్ని మీరు సమకూర్చి అద్భుతమైన రీతిలో ఆపరేషన్ విజయవంతంగా జరగడానికి కృప చెప్పారు. అందరూ బట్టి మీకు స్థితి చెల్లిస్తున్నాను. మీ కృపా సమాధానం వారికి తోడుగా ఉంచి బాబుని దీవిస్తూ అందరికీ ఏ అవరోధం కలగకుండా సహాయించండి. మరి యోషువ అన్నాడు, విశేషమైన సైన్యత బలపరిచి కుటుంబానికి మెలుగు చేయండి. అయ్యా ప్రత్యేకంగా ఇక్కడ ఈ మధ్య రాత్రి వేళలో దైవ సేవలు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్థితి తెలుస్తున్నాను. కుటుంబాన్ని ధైర్యపరచండి, తోడు ఉండండి, కృప చూపండి. వారు అప్పగించిన పరీక్షలు నమ్మకంగా ముందు కొనసాగడానికి మీ తోడిని సంఘాన్ని మీరు బలపరిచి మీ శిస్తని స్థిరపరిచి ఇంతవరకు నాయనా మీరు తోడిని తెగించిన మీ కార్యం బట్టి మీకు స్థితి తెలుస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఆడి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. రైతులాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఒక మాట గమనించండి. ఈరోజు మరి దైవ సేవకురాలు ఆమె ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధి చేరి నేటికి 7 సంవత్సరాలు